సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలట సాగిలపడి, ప్రభా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఇక్కడ చూస్తే సీమోను దగ్గరికి దేవుడు వస్తున్నాడు. సీమోను రాత్రంతా, పేతురు రాత్రంతా ప్రయాసపడాడట, ఏమీ దొరకలేదు. పట్టజాలని దేవుడు సీమోను దోన్లో సీమోనుతో ఉన్నట్టుగా చూస్తున్నాం. వాక్యాన్ని బోధించినాక ఆకాశమందున దేవుడే, ఆ పట్టజాలని దేవుడే శరీర రీతిగా వచ్చాడు. ఇప్పుడు పేతురు యొక్క దోణి ఎక్కినట్టుగా చూస్తున్నాం. తన ఎదుటే, తన దగ్గరే అదే దోణిలో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు కొంచెము లోతుకు దోణి నడిపించి వల వేయమని చెప్పగా తను వల వేయగా, మొదటిగా అంటాడు, రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ